గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ జైలుకు వెళ్లి 3 నెలలు అవుతోంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇప్పట్లో ఆయన బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఏడాదికి తక్కువ కాకుండా జైలు జీవితం గడపాల్సిన పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో నారా భువనేశ్వరిపై నోరు జారి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు అంటూ చాలామంది అంటున్నారు. వల్లభనేని వంశీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏపీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. వంశీ అరెస్ట్ అయి దాదాపుగా 3 నెలలు అవుతోంది. అప్పటి నుండి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వివిధ కారణాలతో బెయిల్ నిరాకరిస్తూనే ఉంది కోర్టు. తాజాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, ధ్వంసం, కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ను కులం పేరుతో దూషించిన కేసులో బెయిల్ కోసం వంశీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ను అపహరించిన కేసులో వంశీ పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. సత్యవర్ధన్ను వంశీ ఆయన అనుచరులు భయపెట్టి బలవంతంగా కోర్టుకు తీసుకెళ్లి కేసును వెనక్కి తీసుకునేలా వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు తెలుస్తోందని అభిప్రాయపడింది. వంశీపై ఆరోపణలకు బలం చేకూరేలా దర్యాప్తు సంస్థ ప్రాథమిక ఆధారాలను సేకరించింది. మరోవైపు దిగువ కోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను పరిశీలిస్తే సత్యవర్ధన్ను అపహరించిన వ్యవహారంలో వంశీ పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా నిరూపణ అయిందని న్యాయస్థానం నిర్ధారణకు వచ్చింది. సహనిందితుల వాంగ్మూలాలు పోలీసు వాదనలకు బలం చేకూరుస్తున్నాయని కోర్టు ఏకీభవించింది. హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఏడాది పాటు వల్లభనేని వంశీకి జైలు జీవితం తప్పేలా లేదు. జైలుకు వెళ్ళి ఇప్పటికే 3 నెలలు పూర్తయ్యాయి. టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్కు జై కొట్టారు. అప్పటి సీఎం జగన్ అండ చూసుకుని రెచ్చిపోయారు. అక్కడి వరకు కథ బాగానే ఉన్న టీడీపీ నేతలతో పాటు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ అధికారంలో ఉండడం, టీడీపీకి అసెంబ్లీలో బలం పెద్దగా లేకపోవడంతో మనోడి నోటికి పని చెప్పాడు. ఎంతలా అంటే ఏకంగా ఎన్టీఆర్ కూతురు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై అసభ్య పదజాలం ప్రయోగించారు. పైగా ఈ వ్యాఖ్యలు చేయడమే కాకుండా తనను తాను సమర్థించుకున్నారు. ఇక్కడే ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కాలింది. ఇంట్లో ఆడవాళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తావా అంటూ అప్పట్లోనే కౌంటర్ ఇచ్చారు. సమయం కోసం వేచి చూశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో వంశీ పని పడుతున్నారు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కథ ఏంటంటే, వల్లభనేని వంశీ అనుచరులు 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. అక్కడితో ఆగకుండా కార్యాలయంలో ఉన్న పార్టీ కార్యకర్తలు, ఆఫీస్ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. కొన్ని గంటల పాటు టీడీపీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. పార్టీ కార్యాలయంలో వీధుల్లో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ను కులం పేరుతో దుర్భాషలాడారు. పార్టీ కార్యాలయంతో పాటు అక్కడే ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న వంశీ విజయవాడ కోర్టులో వేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. దర్యాప్తు కీలక దశలో ఉండడంతో ఈ పరిస్థితుల్లో వంశీకి బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రభుత్వ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న కైలా ఆదిలక్ష్మి, శివకుమార్, నీలం ప్రవీణ్ కుమార్, రూతమ్మ, మహమ్మద్ మౌలానా, జానీలకు షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది.